అమెరికా దెబ్బకి చైనాకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతోంది. ఏకంగా ఇండియా దగ్గరికి కాళ్ల బేరానికి వచ్చేసింది. ఇది ఓ రకంగా మనకి సూపర్ ఆపర్చునిటీ. చైనాని చెవి మెలితిప్పి మన పనులను చేయించుకోవడానికి కానీ, ఆసియాలో మన స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కానీ ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అని కొంతమంది అంటుంటే, వద్దు, చైనా అసలే గుంటనక్క, అమ్మ మొగుడు కంటే డేంజర్, కాబట్టి ఆడితో చేయి కలిపే కంటే అంటార్కిటికాలో చిన్న చెడ్డీతో బతకడం బెటర్ అంటున్నారు ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్. అయితే అసలు చైనా అమెరికాని చూసి ఎందుకు ఇంతలా వణికిపోతుంది? ఇండియాతో దోస్తీకి ఎందుకు ట్రై చేస్తుంది? అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇక్కడ మనం ఏం చేయాలి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీ ట్యాక్సులు వేయడంతో చైనాకి ఇప్పుడు ఇండియా తప్ప వేరే దిక్కు లేకుండా పోయింది. దీంతో ఇండియాని సాయం చేయాలని కోరింది. అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా కలిసి నిలబడాలని అడిగింది. అన్నా, మాతో చేయి కలిపే, అమెరికాతో ఫైట్ చేయడానికి హెల్ప్ చెయ్యే, మనిద్దరం కలిసి నిలబడదాం, కలిసి పోరాడదాం. షోలే సినిమాలో జై వీరులా, RRR సినిమాలో భీమ్ రాజులా కలిసి ఫైట్ చేద్దాం. మనం దోస్తులం, హిందీ చీనీ బాయ్ బాయ్ కదా. అసలే ఆ అమెరికాడు చేస్తున్న ట్యాక్సులకి దిమ్మ తిరిగిపోతుంది. మనం కలిసి వ్యాపారం చేస్తే ఆడిని మడతబెట్టేయచ్చు, మనం బాగా ఎదగొచ్చు, ప్లీజ్ అంటూ కాళ్ళబేరానికి వచ్చేసింది. అయితే నిజంగా చైనా ఇండియాతో ఫ్రెండ్షిప్పే కోరుకుంటుందా? ఒకవేళ ఇండియా చైనాతో చేయి కలిపితే మనకి యూజ్ అవుతుందా లేకపోతే లాస్ అవుతుందా అనే క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ముందుగా అమెరికాను చూసి చిన్న కళ్ళ చిన్నోడు ఎందుకు బెదిరిపోతున్నాడో చూద్దాం. మనందరికీ తెలుసు, ఈ మధ్య తెల్ల జుట్టు ట్రంప్ అన్న సీటెక్కిన దగ్గర నుంచి ముసలితనంతో వచ్చిన చాదస్తమో, ఓసారి ఓడిపోయానన్న బాధో తెలియదు కానీ వైట్ హౌస్లో అడుగు పెట్టినప్పటి నుంచి అమెరికానే ఫస్ట్, అంతా మాదే, అంతా మాకే కావాలి, మా వాళ్ళకే ఇవ్వాలి అని లాజిక్ లేని డెసిషన్స్ అన్నీ తీసుకుంటున్నాడు. సరే, వాళ్ళ కోసం ఫైట్ చేస్తే ఓకే, అమెరికా ఫస్ట్ అంటే ఓకే, కానీ ఆ పిచ్చి డోస్ ఎక్కువై మిగతా దేశాలని ఊస్తూ మీరంతా గెట్ లాస్ట్ అంటూ పక్క దేశాల వాళ్ళని బయటికి నెట్టేస్తున్నాడు. దానికి తోడు బిజినెస్లో పక్క దేశాలతో గుర్రంలా కాలు దువ్వి ముందుకు దూకాల్సింది పోయి పక్క పార్టీ గుర్తుల వెనక కాళ్లతో తన్ని కంపెనీలపై తలకి మించిన ట్యాక్సులు వేస్తూ తలకి మాసినోడు అని పెంచుకుంటున్నాడు. అలా ట్యాక్సులు వేసే క్రమంలోనే చైనాకి, మన ఇండియాకి, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, తైవాన్, వియత్నాం లాంటి చాలా దేశాల నుంచి అమెరికాలో ఇంపోర్ట్ అయ్యే వస్తువులపై ట్యాక్స్ పెంచేశాడు. ఇంకేముంది, అసలే చైనావుడు బతికేదే ఎక్స్పోర్ట్ల మీద. అందులోనూ చైనా నుంచి అన్ని దేశాల కంటే ఎక్కువగా దాదాపు $600 బిలియన్, అంటే మన కరెన్సీలో 50 లక్షల కోట్ల కంటే ఎక్కువ వాల్యూ చేసే వస్తువులని, సరుకులని దించుకునేది అమెరికానే. అలాంటిది ఇప్పుడు మన తలకి మాసిన ట్రంప్ మామ ఆ దింపుకునే ప్రతి వస్తువు మీద 104% పెంచేశాడు ట్యాక్స్. దీనికి కౌంటర్ అటాక్ అన్నట్లు చైనా కూడా అమెరికా వస్తువులపై 54% ట్యాక్స్ వేసింది. కానీ ట్రంప్ మామ బెదరల. ఈ దెబ్బతో చిన్నకళ్ళ జిన్పింగ్ బాబాయ్ ముందుగా ఒళ్ళు మండి పళ్ళు పటపటా కొరికినా చేసేదేం లేక ఇక ముందు ఎలారా దేవుడా అని భయంతో వణికిపోతూ ఇండియా కాళ్ళబేరానికి వచ్చాడు. ఇది అసలు విషయం. ఇప్పుడు మన ఇండియాకి చైనా మధ్య జరిగే వ్యాపారం గురించి కొంచెం తెలుసుకుందాం. 2024 ఫైనాన్షియల్ ఇయర్ గురించే మాట్లాడుకున్నా మనం చీనీలతో చేసిన వ్యాపారం $101.73 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 10 లక్షల కోట్లు అన్నమాట. అందులో ఎక్కువగా మెటల్, ఎలక్ట్రానిక్ వస్తువులే ఎక్కువగా దిగుమతి చేసుకున్నాం. అయితే అంతకుముందు ఇది 121 బిలియన్లుగా ఉండేది. ఈ మధ్య వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసి మనకి ఒళ్ళు మండి వాళ్ళ వస్తువులు వాడడం బాగా తగ్గించేశాం. అయితే మనం చైనాలో దించేది మాత్రం జస్ట్ 1.5 కోట్ల వాల్యూ చేసే వస్తువులే. అంటే మనం దించుకునేదేమో 10 లక్షల కోట్లు, వాళ్ళ దగ్గర దించేదేమో జస్ట్ 1.5 కోట్లు. ఇక మనం ఆల్రెడీ చైనా వస్తువులను దింపుకోవడం చిన్నగా తగ్గించుకుంటుండడం, అటుపక్క ట్రంప్ మామ భారీ ట్యాక్సులతో తొక్క తీసేయడం, ఇలాగే కంటిన్యూ అయితే మనం చేసుకున్న వస్తువులు మనం వాడుకోవడం తప్ప ఇంకేం చేయలేం అని జిన్పింగ్ బాబాయ్కి అర్థమైంది. అమెరికా నుంచి దింపుకునే $150 బిలియన్ వస్తువుల మీద ఎంత ట్యాక్సులు వేసినా అది ట్రంప్ మామకి చీమ కుట్టినట్లు కూడా ఉండదాయే. పోనీ కత్తి డాలు తీసుకుని ఎదురు ఫైట్ చేద్దామంటే ఒక్కడి వల్ల కాదాయే, ఇంకేం చేస్తాడు? అందుకే ఇప్పుడు మిగిలిన దేశాల హెల్ప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అయితే అమెరికాని ఢీ కొట్టే రేంజ్లో, ట్రంప్ మామ చెవి మెలిపెట్టే రేంజ్లో ఏదైనా దేశం ఉందా అంటే ఆల్రెడీ రష్యా ముసలిదై మూలను కూర్చుంది. యూరోప్ దేశాలను పలకరిస్తే కరిచేలా ఉన్నాయి. ఇక మిగిలింది ఇండియా ఒక్కటే. అందుకే ఇండియాతో ఇండి చీని బాయ్ బాయ్, దోస్త్ మేరా దోస్త్ పాటలు పాడడానికి రెడీ అవుతున్నాడు చీమకళ్ళ జిన్పింగ్ బాబాయ్. అయితే ఇండియా చైనాకి హెల్ప్ చేస్తే బెటరా, లేదంటే నీ చావు నువ్వు చావు అని వదిలేస్తే బెటరా అంటే ఇది చాలా ట్రికీ క్వశ్చన్. సాధారణంగా ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఇలాగే కడుపులో నీళ్లు కదలకుండా
ఎలా జరిగిపోతుందో అలాగే జరిగిపోతే చాలే అనుకుంటే మాత్రం చైనాకి సపోర్ట్ ఇచ్చి అమెరికాతో కాలు దువ్వాలి. అయితే దీనివల్ల నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే చైనా మీద ఇంతకు ముందున్న 50% ట్యాక్స్కి తోడు ఇంకో 54% కలిపి మొత్తం 104% ట్యాక్స్ చేసిన ట్రంప్ మామ మన మీద మాత్రం కొంచెం చూసి చూడనట్లు పోతూ 26% ట్యాక్స్ మాత్రమే వేశాడు. ఒకవేళ చైనాతో కలిస్తే కోపంలో మన మీద కూడా ఒక 50% ట్యాక్స్ అన్నాడనుకోండి, ఇక నేలకి కరుసుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే మన ముఖం చూసి కూడా అందరికంటే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది అమెరికానే. ప్రతి ఏడాది దాదాపు $40 బిలియన్ అంటే 3 లక్షల కోట్ల వస్తువులని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అదంతా ఆవిరైపోద్ది. ట్రంప్ మోడీ ఫ్రెండ్షిప్ కూడా చెడిపోద్ది. ఇక ఇందులో పాజిటివ్ ఏంటంటే చైనాతో కొంచెం ఫ్రెండ్షిప్ వస్తుంది. కానీ చైనా వాడు ఫ్రెండులా పక్కనే ఉండి డొక్కలో పొడుస్తాడు. ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాడు. కాబట్టి వాడిని నమ్మడానికిలే. అయితే ఈ ఇష్యూలో చైనాకి హెల్ప్ చేయకుండా సిచ్యువేషన్ యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి ఫుల్ యూజ్ అవుతుంది. అది ఎలా అంటే ఇప్పటివరకు చైనా నుంచి అమెరికా కంప్యూటర్లు, ఫోన్లు, కమ్యూనికేషన్ వస్తువులని 35 to 45% ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ మన ఇండియా నుంచి 0.04% కంప్యూటర్ పార్ట్స్, 4.35% కమ్యూనికేషన్ వస్తువులని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సేమ్ ఇలాగే బ్యాటరీలు, మోటార్ పార్ట్స్, ఎలక్ట్రిక్ హీటర్స్ ఇలా ప్రతి ఎక్స్పోర్ట్లో చైనాతో మనం 5% కూడా లేం. అందుకే దీన్ని మనం క్యాష్ చేసుకొని అమెరికాకి ఎక్స్పోర్ట్స్ పెంచేయచ్చు. అయితే అదంతా ఈజీనా అని మీరు అడగచ్చు. బట్ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు స్లోగా జరుగుతోంది. ఆల్రెడీ 2020లో జస్ట్ 45 మిలియన్స్ వాల్యూ చేసే కంప్యూటర్స్, ప్రాసెసింగ్ యూనిట్స్ మనం అమ్మితే అది 2024 కల్లా 462 మిలియన్లకి పెరిగింది. అంటే 10 టైమ్స్ పెరిగిందన్నమాట. ఇదే రేంజ్లో ఫోన్స్, కమ్యూనికేషన్ యూనిట్స్లో కూడా 1.3 బిలియన్ నుంచి 17 బిలియన్స్కి ఎక్స్పోర్ట్ పెంచాం. ఇక బ్యాటరీలో 88 మిలియన్ నుంచి 815 మిలియన్స్కి, మోటార్ వెహికల్ పార్ట్స్లో 1.2 బిలియన్ నుంచి 7.2 బిలియన్కి, ఎలక్ట్రిక్ హీటర్స్లో 15 మిలియన్ నుంచి 141 మిలియన్కి ఎక్స్పోర్ట్స్ పెంచాం. అంటే జస్ట్ 4 ఏళ్లలో 10 టైమ్స్ ఎక్స్పోర్ట్స్ పెంచామన్నమాట. ఈ స్పీడ్ని ఇంకొంచెం పెంచితే ఇంకో 5 ఏళ్లలో అమెరికాకి టాప్ ఎక్స్పోర్టర్గా ఉన్న చైనాని ఓవర్టేక్ చేసి మనం టాప్లోకి వెళ్ళొచ్చు. ఆసియాలో టాప్ పవర్గా ఎదగొచ్చు. ఇది కూడా తెలుసు కాబట్టి ఆ చీమకళ్ళ చీనిగాడు నక్క నవ్వు నవ్వుతూ ఫ్రెండ్షిప్ డ్రామా ఆడుతున్నాడు. సో ఇప్పుడు మీరే చెప్పండి, చైనాకి మనం హెల్ప్ చేయాలా, లేదంటే సొంత కాళ్ళపై ఎదిగి సూపర్ పవర్ కావాలా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.